అంటే జాతకాలు చూడంగానే మీకు తెలిసిపోతది. అంటే వీళ్ళకు ఫ్యూచర్ ఎట్లుందో ఏంటి అనేది. సో, నా జాతకం చెప్పగలరా ఇప్పుడు? తప్పకుండా జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ లేకుండా చేయి చూసి చెప్పలేరా? అంటే ఈ శాస్త్రాలు హస్తరేఖా శాస్త్రం అని, అంటే హస్తజాతకం అంటారా? హస్తరేఖా శాస్త్రం అని పౌరాణికంగా భారతీయ విద్యల్లో ఈ శాస్త్రాలన్నీ కూడా ఒకప్పుడు ఉన్న సందర్భాలే. సాధన సరిగ్గా చేయక, సరైన విధంగా దాన్ని ఆచరించక, దానివల్ల విపరీత ఫలితాలు చెప్పి, సరైన మార్గంలో శాస్త్రం వాడక, ఈ కలియుగ ధర్మం చేత కూడా అవన్నీ కూడా మరుగున పట్టినటువంటి సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సిద్ధ పురుషులు కాస్త ఈ విద్యను కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు రామాయణం గమనిస్తే ఆంజనేయ స్వామి వారు సీతా అమ్మవారికి రాముని యొక్క నఖశిఖ పర్యంతం వర్ణన చేసి చెప్పారు ఈ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని. స్వామివారు ఏ విధంగా ఉంటారు, స్వామివారి రూపం ఎటువంటిది, అవన్నీ కూడా అమ్మవారు చెప్తే అప్పుడు అమ్మవారు విశ్వసించింది. ఈ కోతి హనుమంతుడు, కోతి రూపంలో ఉంది, రాక్షసుడు కాదు, హనుమంతుడు రాముల వారు పంపించారని అప్పుడు విశ్వసించింది. కాబట్టి ఈ శాస్త్రాలని కూడా పౌరాణికంగా మన భారతదేశంలో ఉన్నటువంటివే. సాధన చేసి తర్వాత తరానికి అందలేక కొంత, అక్కడికే మరుగున పడకుంత, కొంత వాళ్ళు బాగా సాధన చేసి వాళ్ళు సరైన విధంగా వాడుకోక ఇబ్బంది పడి తర్వాత తరానికి అందజేయలేక ఇవన్నీ కూడా మరుగున పడ్డాయి. ప్రస్తుతం జ్యోతిశాస్త్రం చెప్తుందంటే గ్రహగతులను ఆధారం చేసుకొని, తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్మటువంటి పంచాంగం ఆధారం చేసుకొని, పుట్టిన సమయానికి ఆయా సమయాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రహస్థితుల ఆధారంగా తర్వాత ఉండేటువంటి శేష జీవితం ఏ విధంగా ఉంటుంది, సూచనప్రాయంగా గ్రహాలన్నీ కూడా సూచిస్తుంటాయి మనకి. దాన్ని ఆధారం చేసుకొని జ్యోతిషాస్త్రం చెప్తుంది, మేము చెప్పగలుగుతాం, అటువంటి సందేహం లేదు. అది చూసినప్పుడు యోగాలు, రాజయోగాలు మీరు అన్నటువంటి వాడు, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, సంతానం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు చదువుకోగలుగుతారు, విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది, చదువుకున్నటువంటి విద్య ఎటువంటి వృత్తుల్లో స్థిరపడతారు, పూర్వపుణ్యం చేత ఇవన్నీ కూడా గ్రహాలు సూచిస్తాయి. దాన్ని ఆధారం చేసుకొని చాలామంది పండితులు చెప్తుంటారు, అట్లాగే మేము కూడా చెప్తుంటాం. ఓకే. అంటే ఈ జాతకం చెప్పాలంటే ఏమన్నా అంటే ఈ డిగ్రీలు కానీ పిహెచ్డీలు కానీ ఏమైనా చేయాలా? విషయం ఏంటంటే ఈ జాతకాలు నేర్చుకోవాలంటే ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం. ఎటువంటి శాస్త్రం అంటే షడాంగాల్లో ఒకటి. ఓకే. వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం ఇటువంటి శాస్త్రాల్లో షడాంగాల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. ఎటువంటిదంటే వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది. జ్యోతి అంటే వెలుగునిచ్చేది, షం అంటే కన్ను. ఎక్కడో దూరంలో ఒక జ్యోతి వెలిగించి ఇక్కడుండి నేత్రం ద్వారా చూస్తే దా ప్రకాశంకి దాని పక్కనే ముందో కనిపిస్తుంది.